హలో అండి, నా పేరు డాక్టర్ కే నైమిశ్రీ, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, చాలామంది కూడా అసలు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. అండ్ చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో ముందుగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే పీరియడ్ అనేది మిస్ అవుతుంది. అండ్ రెగ్యులర్ సైకిల్స్లోకి వచ్చేసరికి వాళ్ళకి పీరియడ్ మిస్ అయిన వితిన్ 1 వీక్ తర్వాత ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుంటే కన్ఫర్మా కాదా అనేది తెలుస్తుంది. అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఇంప్లాంటేషన్ అనేది లేట్గా జరుగుతుండడం వల్ల వాళ్ళకి కొంచెం ఇమ్మీడియట్గా తెలియదు అనమాట. సో ఆ యూరిన్ ప్రెగ్నెన్సీ చెక్ ఏదైతే ఉందో 1 వీక్ ఒకసారి రిపీట్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే బ్లడ్ టెస్ట్ ద్వారా అయినా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి చాలామందికి కామన్గా చెప్పేది ఏంటి అంటే మార్నింగ్ సిక్నెస్, లేవగానే వామిటింగ్ లాగా అనిపించడము, లేదా వామిటింగ్స్ అవ్వడము, చాలా నీరసంగా ఉంది అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటారు. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఎర్లీగా వచ్చేసి బ్రెస్ట్ అనేవి స్వోలన్ అయిపోయి టెండర్గా ఉండి వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏ ఫుడ్ తిన్నా కూడా వాళ్ళకి సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం కానీ, లేదా కొన్నిసార్లు వాళ్ళు కొన్ని స్మెల్స్కి స్పెసిఫిక్గా చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట. సో అలాంటి స్మెల్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి వామిటింగ్స్ రావడము, లేదా వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏమవుతుంది అంటే స్పాటింగ్ లాగా కూడా వస్తుందన్నమాట. దాన్ని మనము ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని కూడా అంటుంటాము. సో వాళ్ళకి ఎలా అంటే ప్రాపర్గా పీరియడ్ అనేది ఏం రాదనమాట. ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత ఒక 1 వీక్ అలాగా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది అవుతుంది. అంటే బ్రౌన్ కలర్ స్పాటింగ్ అనేది అవుతుంది అనమాట. సో అలాంటి స్పాట్ అయినప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ నుంచో లేదేమో, అబార్షన్ అయిపోయిందేమో అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ అలాంటిది ఏమీ లేదు. ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది కూడా ఇట్స్ ఏ గుడ్ సైన్ అనమాట. అండ్ ఇంకా ఏంటి అంటే చాలామంది కూడా ఫ్రీక్వెంట్గా యూరినేషన్ చెప్తూ ఉంటారు. అంటే ఎక్కువసార్లు యూరిన్ వస్తూ ఉండడం, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తూ ఉంటారనమాట. అండ్ చాలామంది కూడా మూడ్ చేంజెస్తో సఫర్ అవుతూ ఉంటారు. సో బికాస్ ఆఫ్ ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల చాలామంది ఉమెన్ కూడా కొంచెం మూడ్ చేంజెస్తో సఫర్ అవుతూ ఉంటారు. అండ్ కొంచెం చాలా నీరసంగా అనిపించడము, ఎప్పుడు పడుకొనే ఉండాలనిపించడము. సో ఇవన్నీ కూడా మనకి ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఎర్లీ సైన్స్ అనమాట. సో ఇలాంటివి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే, వాటిని క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే విజిట్ అవర్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్. థ్యాంక్ యూ.